ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఏళ్లనాటి చరిత్రన్న క్షేత్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు పనులు షురూ చేసింది. ఇప్పటికే కురుమూర్తి, మన్యంకొండ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసింది రాష్ట్ర సర్కార్. దీంతో అధికారులు పనులు ప్రారంభించారు. పాలమూరు పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఇక్కడ క్షేత్రాలను మరింత అభివృద్ధి చేసేందుకు పనులు మొదలుపెట్టింది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కురుమూర్తి, మన్యంకొండ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని ఇటీవల పాలమూరు జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు ఈ రెండు ఆలయాలకు సంబంధించి 200 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇదివరకే మంజూరు చేసిన 110 కోట్లతో కురుమూర్తి ఘాట్ రోడ్ పనులను ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యంకొండ క్షేత్రానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలో ఏటా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ మాసంలో వచ్చే పున్నమి రోజున నిర్వహించే రథోత్సవానికి కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ఎండోమెంట్ ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 130 కోట్లతో ప్రతిపాదనలు పంపగా అందులో అలివేలు మంగతాయారు ఆలయ మండపం పునర్నిర్మాణం, కళ్యాణ మండపం, కొండపై ప్రధాన ఆలయం వద్ద అన్నదాత సత్రం, అక్కడే ప్రసాదాల తయారీ, విక్రయాల కేంద్రం నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం మన్యంకొండ గర్భాలయంలోకి వెళ్లేందుకు ఒకే ఒక్క క్యూలైన్ ఉంది. దీంతో ప్రత్యేక రోజులు, పండుగలు, అమావాస్య సందర్భాల్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంట్రీకి ఒక క్యూ, ఎగ్జిట్ కు మరో క్యూలైన్ ను ఏర్పాటు చేయనున్నారు. 5.83 కోట్లతో డార్మెటరీ హాల్స్ కు, 10 కోట్లతో 100 గదుల సత్రానికి, 8 కోట్లతో అన్నదానం హాల్ నిర్మాణానికి, 1.84 కోట్లతో రెస్ట్ హౌస్, 20 కోట్లతో దర్శనానికి నడిచి వెళ్లే వారికి స్కై వాక్ కు, 1 కోటి రూపాయలతో ఫుడ్ కోర్ట్, గుట్టపై నుంచి కిందకి రావడానికి సెకండ్ ఘాట్ రోడ్ నిర్మాణానికి 22.25 కోట్లు, అమ్మవారి టెంపుల్ మండప నిర్మాణం కోసం 6.81 కోట్లు, గుట్ట కింద విశ్రాంతి మండపం, క్యూ కాంప్లెక్స్ కోసం 20.50 కోట్లతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎండోమెంట్ ఆఫీసర్లు ప్రతిపాదనలు పంపారు. దీనిపై 2 సార్లు టీటీడీకి చెందిన అధికారులు మన్యంకొండ క్షేత్రాన్ని పరిశీలించి వెళ్లారు. త్వరలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం పొందే అవకాశం ఉంది. పేదల తిరుపతిగా కురుమూర్తి క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి 5 లక్షల మంది భక్తులు వస్తారు. నిరుడు జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రం అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. 20 కోట్లతో 50 గదులతో సత్రం, 14 కోట్లతో అన్నదాన సత్రం, 4 కోట్లతో మహామండపం, 7 కోట్లతో కళ్యాణ మండపం, 3 కోట్లతో దాసంగాలు పెట్టుకోవడానికి 3 షెడ్లు, 4 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, 3 కోట్లతో కళ్యాణ కట్ట, 2 కోట్లతో 3 గెస్ట్ హౌసులు, 4 కోట్లతో ఆలయ రాజగోపురం నుంచి డివైడర్, లైటింగ్ సిస్టమ్ తో కూడిన మెయిన్ రోడ్ నిర్మాణం, 2 కోట్లతో 5 లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంక్ నిర్మాణం, 2 కోట్లతో ఇంటర్నల్ సీసీ రోడ్లు, 4 కోట్లతో టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నిర్మాణం కోసం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిరుడు జరిగిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గుట్టపైకి వెళ్లేందుకు 110 కోట్లతో చేపట్టే ఘాట్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులకు ఇటీవల టెండర్లు పూర్తి కాగా కాంట్రాక్టర్ 2 రోజుల కింద పనులు ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ కు వేరువేరు రూట్లు ఉండేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం కురుమూర్తి విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్న ప్రాంతం నుంచి కురుమూర్తి గర్భగుడి సమీపం వరకు ఫ్లైఓవర్ ను నిర్మించనున్నారు. ఇది ఎంట్రీ, దర్శనం అయిపోయాక దేవునుగుట్ట, దేవరగుట్ట చుట్టూ తిరిగి వెళ్లేలా నిర్మిస్తారు. ఇక్కడి నుంచి వచ్చే వాహనాలు నేరుగా అమ్మాపురం గ్రామ సమీపంలోని మెయిన్ రోడ్డుకు చేరుకునేలా డిజైన్ చేశారు. 6 కిలోమీటర్ల మేర రోడ్లు వేయనున్నారు. ఈ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలు అభివృద్ధి చెందుతూ ఉండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు.